ఏడు చేపల కథ. అనగనగా ఒక రాజ్యం ఉండేదట. ఆ రాజ్యంలో ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు ఉండేవాళ్ళు. ఒకరోజు రాజుగారి 7 కొడుకులు చేపల వేటకని బయలుదేరి వెళ్ళారు. 7 కొడుకులు కలిసి 7 చేపలు పట్టారు. పట్టుకొని వచ్చి 7 చేపల్ని ఒక బండ మీద ఆరబెట్టారు. అందులో పెద్దవాడు చేప మాత్రం ఎండలేదు. పెద్ద కొడుకు చేపతో, చేప ఎందుకు ఎండలేవు అని అడిగాడు. అందుకు బదులుగా ఆ ఎండబెట్టిన చేప, గడ్డివాము అడ్డం వచ్చింది, అందుకే ఎండలేదు అని చెప్పింది. రాకుమారుడు గడ్డివాము దగ్గరికి వెళ్ళి దానితో, గడ్డివాము ఎందుకు అడ్డం వచ్చావు అని అడిగాడు. అప్పుడు గడ్డివాము, ఆవు నన్ను మేయలేదు అని అన్నది. ఈసారి రాకుమారుడు ఆవు దగ్గరికి వెళ్ళి, ఆవు నువ్వెందుకు గడ్డి మేయలేదు అని అడిగాడు. అప్పుడు ఆవు, జీతగాడు నాకు మేత వేయలేదు అని చెప్పింది. జీతగాడా నువ్వెందుకు మేత వేయలేదు అని అడిగాడు. అవ్వ నాకు బువ్వ పెట్టలేదు అని జీతగాడు చెప్పాడు. అవ్వ జీతగానికి ఎందుకు బువ్వ పెట్టలేదు అని అడిగాడు రాకుమారుడు. పాప ఏడుస్తుంది, అందుకనే నాకు వీలు కాలేదు అని చెప్పింది అవ్వ. పాప ఎందుకు ఏడుస్తున్నావు అని పాపను అడిగాడు రాకుమారుడు. నన్ను చీమ కుట్టింది అని పాప అన్నది. రాకుమారుడు చీమను వెళ్ళి అడిగాడు, చీమా ఎందుకు పాపను కుట్టావు అని. అప్పుడు చీమ అన్నది, నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా గిట్టనా అని. 7 చేపల కథ బాగుందా? నచ్చిందా? మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. గంట వస్తుంది, గంటను కూడా క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మీకు ఏదైనా కథ కావాలంటే కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు.